మధ్య భారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నారు. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ కాశ్మీర్ లో నియమించిన కేంద్ర పోలీస్ సాయుధ బలగాల్లో ఇంకా అక్కడే ఉండిపోయిన వారిలో 800 మేర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఈ విషయాన్ని CAPF లోని సీనియర్ అధికార వర్గాలు ధృవీకరించాయి. మావోయిస్టు నాయకత్వాన్ని భౌతికంగా బలహీనపరచడం, ఇప్పటికీ వారి చేతుల్లోని ప్రాంతాలు ఒక్కొక్కటిగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా అదనపు బలగాలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో అవి ఎర్ర బీభత్స ప్రాంతాలకు చేరుకుంటాయని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల రహిత భారత్ ను నిర్మిస్తామని ఇప్పటికీ కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు గాను కేంద్ర కమిటీ సభ్యులపై గురిపెట్టి కేంద్ర బలగాలు దాడులు సాగిస్తున్నాయి. తాజాగా ఒకే ఎన్కౌంటర్ లో 2 కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మృతి చెందారు. ఈ ఏడాదిలో దాదాపు 8 మంది సీసీ సభ్యులను ఎన్కౌంటర్ చేశారు. ఒక సీసీ మెంబర్ లొంగిపోయారు. నాయకుల్లో అధిక భాగం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాలలో తలదాచుకుంటున్నట్టు కేంద్ర హోంశాఖ వద్ద సమాచారం ఉంది. ఈ క్రమంలో 3 రాష్ట్రాలపైన దృష్టి పెట్టి అదనపు బలగాలను అక్కడకు అధికంగా తరలించాలని నిర్ణయించింది.